హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. కార్తీక మాసం పూర్తయ్యేలోపు ఆడవారి చేతికి ఈ రంగు గాజులు ఉంటే తీసేయండి, లేదంటే భర్తకు తీరని కష్టాలు తప్పవు అని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. కార్తీక మాసం ఎంతో పవిత్రమైన మాసం, శివకేతవులకు ఎంతో ఇష్టమైన మాసం. ఈ మాసంలో ఆడవారు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు, నోములు, వ్రతాలు చేస్తూ ఉంటారు. అలా చేసేటప్పుడు చేతికి మట్టి గాజులు ధరిస్తూ ఉంటారు. మట్టి గాజులకు మన సాంప్రదాయంలో చాలా ముఖ్యమైన ప్రాధాన్యత ఉంది. ఈ ఆధారణంగా మహిళలు తప్పనిసరిగా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. అలాగే చేతికి గాజులు వేసుకొని ఉంటారు. నిజానికి మహిళలు గాజులు అందాన్ని తెచ్చిపెడతాయి. అయితే కేవలం అందం కోసం మాత్రమే కాదు మహిళలు గాజులు వేసుకోరు. హిందూ ధర్మంలో ప్రతి ఒక్కటి శాస్త్రీయంగా ఉంటుంది. మహిళలు ధరించే గాజులు అందానికే కాదు, సౌభాగ్యానికి చిహ్నంగా ధరించే గాజులు మట్టివైతే ఇంటి శ్రీ మహాలక్ష్మీదేవి నివాసం. మట్టి గాజులు ఐశ్వర్యాన్ని కలగజేయడమే కాక ఇట్టి శబ్దం శుభాలను పెంచుతుంది. మన దేశంలో ప్రతి ఒక్క మహిళకు ఇష్టమైన ఆభరణాలలో గాజులు ఒకటి. అయితే ఈ కాలం మారుతున్న కొద్ది దుస్తులు, ఆభరణాలు ధరించే పద్ధతిలో అనేక మార్పులు వచ్చాయి. అందులో వేగంగా గాజులు వేసుకోవడం కూడా చాలా తగ్గించారు. అయితే సాధారణ సమయంలో గాజులు వేసుకోకున్నా పండుగల సమయంలో, పెళ్లిళ్ళ సమయంలో, ఇతర శుభకార్య సమయంలో సాంప్రదాయబద్ధంగా సిద్ధమై గాజులు వేసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపుతూ ఉన్నారు. పండుగలు, పబ్బాలు వచ్చినప్పుడు మాత్రమే మట్టి గాజులు అనుసరిస్తారు. కానీ సుమంగళి స్త్రీలు మాత్రం నిత్యం మట్టి గాజులను వేసుకొని ఉంటారు, అస్సలు తీయరు. అయితే గాజుల్లో కూడా కొన్ని రంగులో ఉండే గాజులు అస్సలు ధరించవద్దు. ఒకవేళ ఆడవారు తెలియక ఈ రంగులో ఉండే గాజులను ధరిస్తే కార్తీక మాసం పూర్తయ్యేలోపు తీయాలని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఏ రంగులో ఉండే గాజులను ఈ కార్తీక మాసం వెళ్ళేలోపు తీసేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఏ రంగు ధరించాలి, భర్త ఆయుష్ తగ్గుతుందో, ఈ స్త్రీ యొక్క అందాన్ని తాకడం వల్ల ఏ వ్యక్తి రాత్రికి రాత్రే జీవితం మారిపోయి కోటీశ్వరుడుగా మారిపోతాడో, ఈ రెండు ప్రశ్నలు పార్వతీదేవి మనసులో చెలరేగాయి. ఈ ప్రశ్నలకు సమాధానం తన భర్త అయిన పరమేశ్వరుడిని సమాధానం ఇవ్వమని కైలాసానికి బయలుదేరింది. మరి ఆ రెండు ప్రశ్నలకు శివపార్వతులకు ఏ సమాధానం చెప్పాడు అనే విషయం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే, కైలాసానికి చేరుకున్న పార్వతీదేవిని చూసి పరమేశ్వరుడు ఇలా అంటాడు: దేవి, నువ్వెందుకు విచారంగా ఉన్నావు? నువ్వు నన్ను ఏమైనా అడగాలని అనుకుంటున్నావా అని అడగగా పార్వతీదేవి పరమేశ్వరుని చూస్తూ ఇలా అంటుంది: ప్రభు, నా మనసులో రెండు ప్రశ్నలు తలెత్తాయి. వాటికి సమాధానం నువ్వు నాకు చెప్పాలి. అప్పుడు పరమేశ్వరుడు, నీ మనసులో తలెత్తుతున్న ఆ రెండు ప్రశ్నలు ఏమిటో నాకు చెప్పు, వాటికి తగిన సమాధానం నీకు చెప్తాను అంటూ ఇప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుని ఇలా అడుగుతుంది: ప్రభు, నా మొదటి ప్రశ్న ఏమిటి అంటే, స్త్రీలు ఏ రోజున గాజులు ధరించడం వల్ల భర్త ఆయుష్ తగ్గుతుంది? రెండవ ప్రశ్న, స్త్రీ యొక్క ఏ ప్రదేశాన్ని తాకటం వల్ల రాత్రికి రాత్రే ఆ వ్యక్తి యొక్క తలరాత మారిపోతుంది? ఈ రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పండి స్వామి అని పార్వతీదేవి అడగగా శివుడు ఇలా అంటాడు: నువ్వు అడిగిన ఈ రెండు ప్రశ్నలు జీవితంలో ఎప్పటికైనా ఉపయోగపడతాయి, కాబట్టి నేను చెప్పేది శ్రద్ధగా విను అని అంటాడు. దానికి పార్వతీదేవి, మీరు చెప్పే జవాబు నేను హృదయపూర్వకంగా వింటాను, మీరు ప్రారంభించండి అని అంటుంది. దానికి శివుడు ప్రశ్న, నీకు సమాధానం కావాలి అంటే ముందు నేను నీకు ఒక కథ వినిపించాలి. ఈ కథలో నీకు రెండు ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది అని శివునికి కథ చెప్పడం ప్రారంభించారు. మీరు కూడా కథను శ్రద్ధగా వినండి. ఒక నగరంలో ఒక ధనవంతుడు తన కుటుంబంతో పాటు నివసిస్తూ ఉండేవాడు. ఆ ధనవంతుడి దగ్గర చాలా ధనం ఉండేది. తిండికి, డబ్బుకు ఎట్లాంటి లోటు లేకుండా జీవిస్తూ ఉండేవాడు. ఆ ధనవంతుడికి 3 కొడుకులు ఉన్నారు. ఆ 3 కొడుకులకు పెళ్లిళ్ళు అయ్యాయి. ఆ 3 కోడళ్ళు తమ అత్తగారిని, మామగారిని, వారి భర్తలను చాలా బాగా చూసుకుంటున్నారు. వారికి చక్కగా సేవలు చేస్తూ ఉన్నారు. వారి ఇల్లు ఎప్పుడూ కలకలలాడుతూ
బాధపడుతూ ఉండేది. కానీ ఆ ధనవంతుడికి పెద్ద కొడుకు మాత్రం అంత మంచివాడు కాదు. దుష్ట స్వభావుడు కలిగినవాడు. అతడు తన తల్లిదండ్రులతో ఎప్పుడూ కూడా గొడవ పడుతూ ఉండేవాడు. అందువల్ల పెద్ద కొడుక్కే ఎక్కువగా ఆస్తి ఇవ్వలేదు. పెద్ద కోడలికి మరియు మిగిలిన కొడుకులకి ఆస్తి సమానంగా పంచిపెట్టారు. కానీ ఆ ధనవంతుడు ఎప్పుడు ఒక విషయాన్ని ఆలోచిస్తూ బాధపడే ఉండేవాడు. ఆ ధనవంతుడు ఇలా అనుకుంటూ ఉండేవాడు, నాకు చాలా ఆస్తి ఉంది, దేనికి లోటు లేదు, అంతా బాగానే ఉంది, కానీ కూతురు లేదు నాకు. ఆ కూతురు ఉంటే నాకు వచ్చిన కష్టం, ఆనందాన్ని, సంతోషాన్ని అన్నీ నా కూతురితో చెప్పుకునేవాడిని. ఆ భగవంతుడు నాకు ఒక కూతుర్ని ఎందుకు ప్రసాదించలేదు అని అనుకుంటూ బాధపడుతూ ఉండేవాడు. ప్రతిరోజు గుడికి వెళ్ళి తన బాధను ఆ భగవంతుడికి చెప్పుకునేవాడు. అలాగా తనకు ఆడపిల్ల సంతానం ఇవ్వలేదని భగవంతుని అడిగేవాడు. ఇలా కొద్ది రోజులు సాగుతూ ఉండగా ఒకరోజు ఎప్పటిలాగానే ఆ భగవంతుడి గుడికి వెళ్ళి ధనవంతుడు ఆ భగవంతుడి గుడికి వెళ్ళి గుడి దగ్గర ఉండి రాగా ఒక వ్యాపారి ఎదురై ఇలా అడుగుతాడు, ఏమి మీరు గుడికి వచ్చారు కదా, ఇంత దిగులుగా ఉన్నారు, ఏమైనా సమస్య అని అడగగా ఆ ధనవంతుడు ఇలా అంటాడు, ఏం చెప్పమంటారు నా బాధ, భగవంతుడు నాకు అన్నీ ఇచ్చాడు కానీ ఒక కూతుర్ని ఇవ్వలేదు. నాకు ఒక కూతురు ఉంటే నేను ఆమెతో నా కష్టాలను సుఖాలను ఎన్నో చెప్పుకునేవాడిని అని అంటాడు. దానికి ఆ వ్యాపారి ఇలా అంటాడు, అంతేనా, చూడు నీకు కూతురు లేదని బాధపడకు, కానీ నువ్వు పూజించే దేవత కూడా ఒక స్త్రీ కదా, నువ్వు పూజించే రాధాదేవినే నీ కూతురిగా భావించు. ఆమెతో ఇలా తన ఆడపిల్ల సంతానాన్ని ఇవ్వలేదని భగవంతుణ్ణి అడిగేవాడిగా కొద్ది రోజులు సాగుతూ ఉండగా ఒకరోజు ఎప్పటిలాగానే ధనవంతుడు గుడికి వెళ్ళి భగవంతుణ్ణి దర్శించుకొని వస్తూ ఉండగా ఒక వ్యాపారి ఎదురై ఇలా అడుగుతాడు, ఏమి మీరు గుడికి వచ్చారు కదా, దిగులుగా ఎందుకున్నారు, ఏమైనా సమస్య అని అడగగా ఆ ధనవంతుడు ఇలా అంటాడు, ఏం చెప్పమంటారు నా బాధ, భగవంతుడు నాకు అన్నీ ఇచ్చాడు కానీ కూతురుని ఇవ్వలేదు. నాకు ఒక కూతురు ఉంటే నేను ఆమెతో నా కష్టాలను సుఖాలను చెప్పుకునేవాడిని అని అంటాడు. దానికి ఆ వ్యాపారి ఇలా అంటాడు, అంతేనా, చూడు నీకు కూతురు లేదని బాధపడకు, కానీ నువ్వు పూజించే దేవత కూడా ఒక స్త్రీయే కదా, నువ్వు పూజించే రాధాదేవినే నీ కూతురిగా భావించు, ఆమెతో నీ కష్టాలను సుఖాలను చెప్పుకో. ఇప్పుడు ఆ వ్యాపారి సంతోషంగా ఇలా అంటాడు, ఎంత మంచి సలహా ఇచ్చావు, ముందు నేను ఇప్పుడే రాధాదేవి యొక్క చిత్రపటాన్ని కొనుక్కొని ఇంటికి వెళ్తాను అని చెప్పి ఆ ధనవంతుడు రాధాదేవి చిత్రపటాన్ని కొని ఇంటిలోనికి పెడతాడు. చూడు పార్వతీదేవి, ధనవంతుడు రాధాదేవి ఇప్పుడు తన కూతురిలాగా భావించి ఇంటికి తీసుకొని వచ్చాడు. రాధాదేవి చిత్రపటం తెచ్చినప్పటి నుండి ధనవంతుడి జీవితం మారిపోయింది. ప్రతిరోజు ఆ ధనవంతుడు రాధాదేవి పటానికి ఆహారం పెట్టి ఆ తర్వాత తాను తినేవాడు. బయటకి వెళ్ళేటప్పుడు కూడా రాధాదేవి పటాన్ని తాకి వెళ్ళి వస్తాను అని చెప్పి వెళ్ళి పని చేసుకొని వచ్చి మళ్ళీ సాయంత్రం తిరిగి వచ్చి రాధాదేవి పటం ముందు ఆహారం పెట్టి తాను తినేవాడు. ప్రతిరోజు పటం ముందు కూర్చొని ముచ్చట్లు చెప్పేవాడు. ఏమైనా కొత్త వ్యక్తులు ఇంటికి వస్తే వారికి ఇలా చెప్పేవాడు, నాకు 3 కొడుకులు, 3 కోడళ్ళు, 1 కూతురు, ఆమె పేరు రాధ అని. ఇలా కొన్ని రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు ఆ ధనవంతుడి ఇంటికి గాజులు అమ్ముకునే అమ్మాయి వచ్చింది. అయితే పార్వతీదేవి ఆ అమ్మాయి వచ్చిన రోజు అంత మంచిది కాదు, ఆ రోజున గాజులు కొనటం అంత మంచిది కాదు. ఈ విషయం గుర్తుకు వచ్చిన రాధాదేవి తన మాయలీలలతో రంగు గాజులను ఆ ఉన్న రంగులో ఉన్న గాజులను నల్లగా మార్చేసింది. ఆ గాజులు కొనాలి అని వచ్చిన 3 కోడళ్ళు ఆ గాజులను చూసి నచ్చలేదని చెప్పి ఆవిడను వెళ్ళిపోమ్మని చెప్పారు. గాజులు అమ్ముకునే ఆవిడ ఈ గాజులను చూసి దిగులుగా ఇంటికి వెళ్ళిపోయింది. 2 రోజులు అయిన తర్వాత ఆ గాజులు మళ్ళీ మామూలు రంగులోనికి వచ్చాయి. ఆ గాజులు అమ్ముకునే ఆవిడ మళ్ళీ ఆ ధనవంతుడి ఇంటికి వచ్చింది. ఈసారి గాజులు చూడాలమ్మా అని ఆనందంగా చూయించింది. ఈ 3 కోడళ్ళు వచ్చి గాజులు చూసుకున్నారు. వారు
తో పాటు రాధాదేవి కూడా గాజులు వేయించుకుంది. రాధాదేవి అందాన్ని చూసి ఆశ్చర్యపోయింది ఆ గాజులు అమ్ముకునే ఆవిడ. నేను చాలా సంవత్సరాల నుండి ఈ ఇంటి గాజులు అమ్ముతూ వస్తూ ఉన్నాను, కానీ నేను ఎప్పుడూ మిమ్మల్ని చూడలేదు, కనిపించలేదు. అసలు మీరు ఎవరు? ఈమె బహుళ మీరు చూసారేమో అని అనుకుంది. కొంచెం సమయం అయిపోయిన తర్వాత గాజులు అమ్ముకునే ఆవిడ ధనవంతుడి దగ్గరకు వెళ్ళి డబ్బులు అడిగింది. దానికి ఆ ధనవంతుడు ముగ్గురి కోడన్లు వేసుకున్న గాజులకు ధనం చెల్లించాడు. ఆ డబ్బు చూసి గాజులు అమ్ముకునే ఆవిడ ఇలా అంటుంది, చూడండి, నేను మొత్తం 4 గాజులు వేశాను. మీరు ముగ్గురికి మాత్రమే గాజులకు డబ్బు చెల్లించారు, ఇంకొకరి గాజులకు డబ్బు ఇవ్వలేదు అని అంది. దానికి ఆ ధనవంతుడు, మా ఇంట్లో 3 కోడన్లు ఉన్నారు అంతే కదా, మరి నువ్వు ఇంకో 4 అని గాజులు వేస్తాను అని అంటున్నావు. తనకి ఆమె, మీ ఇంట్లో ఒక అందమైన అమ్మాయి నా చేతులతో గాజులు వేయించుకుంది, నాకు డబ్బులు ఇవ్వండి అని అంటుంది. దానికి ఆ ధనవంతుడు, నేను ఇంటికి వెళ్ళి అసలు విషయం తెలుసుకొని నీకు రేపు డబ్బులు ఇస్తాను, ప్రస్తుతానికి మీరు ఇంటికి వెళ్ళండి అని ఆ ధనవంతుడు ఆ గాజులమ్మ ఆవిడతో చెప్పాడు. ఇక ధనవంతుడు ఈ విషయం మర్చిపోయి ఎప్పటిలాగానే ఇంటికి వచ్చి రాధాదేవి పటం దగ్గర ఆహారం పెట్టి తాను తిని నిద్రపోయాడు. అతని కలలో రాధాదేవి చింతిస్తూ కనిపించింది. రాధాదేవి బాధను చూసి ఆ ధనవంతుడు ఏడవటం మొదలుపెట్టాడు. ఏమైంది తల్లి, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అని రాధాదేవిని అడగగా ఆమె ఇలా అంటుంది, మీరు నన్ను కూతురిలాగా భావించడం లేదు, ఇక నేను మీ ఇంట్లో ఉండను, నన్ను వదిలివేయండి అని చెప్తుంది. దానికి ఆ ధనవంతుడు మరింత దుఃఖంతో, ఎందుకు తల్లి, ఏమైనా అడగాల? దానికి రాధాదేవి, నేను ఈరోజు గాజులు అమ్మేవాడి అమ్మాయితో గాజులు వేయించుకున్నా, నువ్వు ఆమెకు డబ్బులు ఎందుకు ఇవ్వలేదు? నీ దృష్టిలో నేను లేను, అందుకే నువ్వు నేను వేయించుకున్న గాజులకు ఆమెకు డబ్బులు ఇవ్వలేదు అని చెప్పింది. దానికి ఆ ధనవంతుడు, నన్ను క్షమించు తల్లి అని బాగా ఏడుచుకుంటూ నిద్రలోనే ఏడుస్తూ కొంచెం సేపు సమయం తర్వాత నిద్రల నుంచి లేచి త్వరగా డబ్బుల సంచి తీసుకొని గాజులు అమ్ముకునే అమ్మాయి ఇంటికి వెళ్ళి ఇలా అంటాడు, అమ్మ, ఇదిగో నీ డబ్బులు, నువ్వు చాలా అదృష్టవంతురాలివి తల్లి, నీవు స్వయంగా నీ చేతులతో రాధాదేవికి గాజులు వేశావు అన్నాడు. ఆ మాట విన్నగానే ఆ గాజులు అమ్ముకునే ఆమె గుండెల్లో జల్లుమన్నంత పని అయ్యింది. ఆవిడ చాలా అంది, అయ్యా, నాకు ఈ డబ్బు వద్దు, ఈ జన్మకు నాకు ఈ భాగ్యం చాలు అంది. ఇక చేసేదేమీ లేక ఆ ధనవంతుడు ఆ డబ్బును ఆమె ఇంట్లోనే పెట్టేసి గుడికి వెళ్ళిపోయి అక్కడ జీవనం సాగించాడు. నిత్యం అమ్మవారి సన్నిధానంలో సేవ చేస్తూ ఉన్నాడు. ధనవంతుడి కలలో కనిపించిన రాధాదేవి అదేవిధంగా ఆ తరువాత ఆ ధనవంతుడి పెద్ద కొడుకు కళల్లో కనిపించి ఇలా అంటుంది, నీవు నీ తల్లి కాళ్ళను ఇప్పటి వరకు ముట్టుకోలేదు, అందుకే నీవు ఈ దౌర్భాగ్యాన్ని అనుభవిస్తున్నావు. నీవు ప్రతిరోజు బయటకు వెళ్ళేటప్పుడు నీ తల్లి కాళ్ళను తాకి వెళ్ళు, అంత శుభమే జరుగుతుంది. ఈ మాట చెప్పి అదృశ్యమైపోయింది. ఇక అయినప్పటి నుంచి ధనవంతుడు పెద్ద కొడుకు ప్రతిరోజు తన కన్న తల్లి కాళ్ళను తాకి బయటకి వెళ్ళేవాడు. కొద్ది రోజులకు తన జీవితం మారిపోయింది. తను అందరికన్నా గొప్ప ధనవంతుడిలాగా మారిపోయాడు. కాబట్టి పార్వతీదేవి ఒక వ్యక్తి అయితే తన జీవితం మార్పు చెందడానికి ఉంటాడో ఆ వ్యక్తి ప్రతిరోజు తన తల్లి కాళ్ళను తాకి బయటకు వెళ్తే అతనికి అన్నింట్లోనూ విజయం సిద్ధిస్తుంది. ఇది రెండో ప్రశ్నకు సమాధానం. ఇక నీ మొదటి ప్రశ్నకు సమాధానం ఏమిటి అంటే, వివాహమైన ప్రతి స్త్రీ గాజులు ధరించే ముందు కొన్ని నియమాలు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వివాహమైన ప్రతి స్త్రీ కూడా గాజులు తప్పకుండా ధరించాలి. రెండవ విషయం ఏమిటి అంటే, కొత్త గాజులు ఎప్పుడూ కూడా ఉదయం వేళ, సాయంత్రం సమయంలో వేయించుకోవాలి. మూడవ విషయం ఏమిటి అంటే, కొత్త గాజులను ఎప్పుడూ కూడా శుక్రవారం లేదా ఆదివారం మాత్రమే వేయించుకోవాలి. ఈ రోజులలో వేయించుకున్నట్లయితే భర్త ఆయుష్ అనేది పెరుగుతుంది. నాలుగవ విషయం ఏమిటి అంటే,
మంగళవారం కానీ శనివారం కానీ గాజులను కొనవద్దు, ధరించవద్దు. దీనివల్ల భర్త ఆయుష్ అనేది తగ్గుతుంది. ఇక వీడియోలోనికి వస్తే, కార్తీక మాసం చాలా విశేషమైన మాసం. కార్తీక మాసంలో ఆడవారు ఆకుపచ్చ లేదా ఆరెంజ్ రంగులో ఉండే గాజులు వేసుకుంటే చాలా మంచిది. ఆడవారు కార్తీక మాసంలో ఆకుపచ్చ లేదా ఆరెంజ్ రంగులో ఉండే గాజులు ధరిస్తే దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది, భర్తకు కలిసి వస్తుంది అని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. కానీ కార్తీక మాసంలో ఆడవారు ఊదా రంగులో ఉండే గాజులను, బ్లూ కలర్లో ఉండే గాజులను పొరపాటున కూడా ధరించవద్దు. అసలు ఈ రంగులో ఉండే గాజులను ఎప్పుడూ కూడా స్త్రీలు వేసుకోవద్దు. ఒకవేళ తెలియక ఆడవారు ఈ రంగులో ఉండే గాజులను వేసుకుంటే కార్తీక మాసం పూర్తయ్యేలోపు ఈ గాజులను ఎందుకంటే తీసేయండి. ఆకుపచ్చ లేదా ఆరెంజ్ రంగులో ఉండే గాజులను ధరించండి. అంతేకాని బ్లూ కలర్లో, గ్రే కలర్లో ఉండే రంగులో ఉండే గాజులను వేసుకోవద్దు. ఈ రంగు గాజులను వేసుకుంటే మాంగళ్య దోషం కలుగుతుంది, భర్తకు కష్టాలు వస్తాయి. కొంతమంది నలుపు రంగు గాజులను కూడా శుభప్రదంగా భావిస్తూ ఉంటారు. కానీ మరికొందరు నలుపు రంగు గాజులను అశుభంగా భావిస్తారు. నలుపు రంగు గాజులను అశుభంగా భావించేవారు నల్లటి గాజులను కూడా వేసుకోవద్దు. ఒకవేళ వేసుకుంటే తీసేయండి, మీకు శుభం జరుగుతుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.